కథ కాదు జీవితం. సరే, లాయర్ కానీ డాక్టర్ కానీ పిలిచి మాట్లాడదాం, వాళ్ళిద్దరు ఏమంటారు. రండి సార్. సార్, మీరు విన్నారు కదా, మీ అనాలిసిస్ చెప్పండి సార్. మీరు ఇందాక డిఫైన్ చేసినట్టుగా ఏంటంటే, ఒక అర్థం లేనటువంటి పెళ్ళికి, ఒక అర్థం లేనటువంటి ప్రేమకి, ఎటువంటి పునాది లేనటువంటి ఒక వ్యవహారానికి ఈరోజు మేము ఒక సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇంత అర్థం పర్థం లేకుండా వ్యవహరించినా కూడా మేము ఈరోజు ఒక జడ్జిమెంట్ కానీ, ఒక సమాధానం కానీ, ఒక అనాలిసిస్ కానీ చెప్పాలి అనేటటువంటిది ఎందుకు వస్తుంది అంటే కనుక, కేవలం ఆ అమ్మాయి గురించి, ఆ పాప గురించి రానున్న రోజుల్లో తన జీవితం ఆగమ్యగోచరం అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఈరోజు మేడం గారి సమక్షంలో మేమందరం కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రేమించుకోవటం అనేటటువంటిది చాలా సులువైనటువంటి అంశం. ప్రేమించుకుంటారు. ఆ అబ్బాయి గురించి నాకు ఈ విషయం తెలిసింది, ఆ అమ్మాయి గురించి నాకు ఈ విషయం తెలిసింది, కానీ 5-6 నెలల పాటు మేము ప్రేమించుకున్నాం కాబట్టి బహుశా ఈ ఒక్కటి క్షమించుకుంటూ పోతే ఏమైందిలే, పెళ్లి చేసేసుకుందాం అని చెప్పి ఒక అడుగు ముందేసి పెళ్లి చేసుకోవటం జరుగుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే కనుక, అక్కడ ఉండేటటువంటిది ఒక లోపం కాదు, 100 లోపాలు అనేటటువంటిది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వెనుదిరిగేటానికి అవకాశం లేదు. ఎందుకంటే అందరినీ ఎదిరించి ముందుకొచ్చి అన్ని తెలుసున్నట్టుగా మనం పెళ్లి చేసుకున్నాం. నీకెటువంటి లోటు లేదు, ఉండేటటువంటి ఒకే ఆడపిల్ల, నీకెటు కష్టం వచ్చేటటువంటి విధంగా కూడా నీ తల్లిదండ్రులు ఎక్కడా ట్రీట్ చేయలేదు. చక్కగా 2 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా నేను సంతోషంగా చూసేవారు. అన్ని పరిస్థితులు బాగానే ఉండేటటువంటి క్రమంలో ఒక గుడ్డిగా ఒక వ్యక్తిని ప్రేమించి, అందులో ఒక 2 నెలల తర్వాత నాకు ఇంకో పెళ్ళి అయ్యింది, పలానా కారణం చేత ఒక ఆడదాన్ని వదిలేశాను, అది కూడా క్లియర్ కట్గా ఒక కారణం చెప్పాడు. అది గుర్తుపెట్టుకోమ్మ. ఏదో గొడవలు అయ్యింది కాబట్టి నేను వదిలేశానని చెప్పలేదు. పెళ్లి చేసుకున్నాను, అందంగా లేదో లేదంటే నల్లగా ఉందో అనేటటువంటి ఉద్దేశం వల్ల వదిలేశానంటే, ఒక వ్యక్తిని, ఒక ఆడదానికి ఎంత ఇంపార్టెన్స్ ఈ వ్యక్తి ఇస్తాడు అనేటటువంటిది ఆ చిన్న మాటలోనే నువ్వు అర్థం చేసుకో. ఆ ఆంజనేయులు గారి గురించి ప్రత్యేకంగా ఎవరో వచ్చి ఇక్కడ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గట్టిగా అడిగితే కనుక అతని లోపాలు ఏంటి అన్నది అతనే లిస్టులో చెప్పేస్తున్నాడు. మొదటి భార్య ఎందుకు నచ్చలేదు, ఎందుకు వదిలేశాను అని చెప్పాడు. మొదటి భార్య నిన్ను ఎందుకు కొట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. అంటే పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి బంధాన్ని కేవలం అందంగా లేదనో, నల్లగా ఉందనో అనేటటువంటి పిచ్చి కారణాలు చూపెట్టి వదిలేసేటటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నిన్ను ఏ విధంగా సంతోషంగా చూడగలడు అనేటటువంటి ఉద్దేశం నీకు ఉంది అన్నది ఒక్కసారి నువ్వు ఆలోచించు. అంటే అక్కడ జరిగినటువంటి తప్పు, దాని పరిణామాలు ఆల్మోస్ట్ 11 సంవత్సరాల పాటు నువ్వు నీ కూతురు అనుభవిస్తున్నారు అన్నది మనకు తెలుస్తుంది. ఇక్కడ అతను తప్పుపట్టేటటువంటి పరిస్థితి లేదు, అతని వ్యక్తిత్వమే అది. మొదటి పెళ్లి ఎందుకు చేసుకున్నాడు, ఎందుకు వదిలేశాడు, కారణం చెప్పాడు. ఈ పెళ్లిలో ఎందుకు తరచు నువ్వు మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదానివి, ఎందుకు ప్రతిసారి తాగొచ్చి అక్కడ బతిమాలేవాడు అనేటటువంటిది అతని మాటల్లోనే మనకు అర్థమవుతుంది. అతని వ్యక్తిత్వంలో ఒక ప్రధానమైనటువంటి లోపం ఉంది. అంటే అతను చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, తనకు ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా కావాలి. ఇంపల్సివ్ థింకింగ్ అని అంటూ ఉంటాం, ఖచ్చితంగా కావాలి. అది మందైనా, భార్యాభర్తల సంబంధమైనా, డబ్బైనా, ఏదైనా కూడా అతనికి ఇమీడియట్గా కావాలంటే ఆ సంతృప్తి వెంటనే తీరాలి. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకో భార్య కావాలి. ఇంకో వచ్చేటటువంటి భార్యని దేని గురించి కావాలి అంటే కనుక కేవలం ఆ శారీరకపరమైనటువంటి ఆ సంతృప్తి గురించే కావాలి, అంతే. ఇప్పుడు కూడా అదే అర్థమైంది. పాపను కూడా నిద్రపోనియాడు సార్. అసలు అదే పాప నిద్రపోక ముందుకే కూడా నన్ను లేపుతాడు సార్. ఇట్లా సంగతి పాప ఉంది కదా, ఇట్లా అన్ని ఎక్కియకు, నీకు మొత్తం మైండ్ లో వేరే పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇది నిజం సార్, మొత్తం ఎక్కిస్తావు. రూమ్ తీసుకొని వాళ్ళ అన్నోళ్ళగానే రూమ్ తీసుకొని ఉంటానా మేడం నేను. నువ్వు ఎక్కడ రూమ్ తీసుకున్నా నీ బుద్ధి అదే కదా. ఇది కథలు అల్లుకోవడానికి ఏదైనా సినిమా కదా, లేకపోతే ఏదైనా మంచి స్టోరీనా అందరూ ఎంజాయ్ చేయడానికి? చెప్పేది విను ముందు. అబద్ధం ఆడవలసినటువంటి అవసరం ఆ అమ్మాయికి లేదు ఆంజనేయులు గారు. పోనీ ఇప్పటికి కూడా అతను ఆవిడ అబద్ధం ఆడుతుందని చెప్పటం లేదు. మీ ఇంటి పక్కనే వచ్చున్నాడు, ఎక్కడుంటే ఏంటి, ఎక్కడుంటే ఏంటి, జరిగినటువంటి తంతంతా ఒక రోజు రాకపోయినా కూడా నువ్వు ముసలిదానవా, నీకు వయసు లేదా, ఎందుకు నీకు చేత కాదు అని గొడవ పెడతాడు. మహేశ్వరి ఇప్పుడు మహేశ్వరి ఇక్కడ ఏంటంటేనమ్మా, ఇవన్నీ రెట్రోస్పెక్టివ్ గా మాట్లాడకూడదమ్మా. ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఏంటంటే, ఈ ముందు చూపుతో ఆలోచించి ఒక ఆడపిల్ల జాగ్రత్తగా అడుగు వేయవలసినటువంటి అవసరం ఉందని నేను చెప్తున్నాను.
అతన్ని ఈ రోజు మార్చేటటువంటి పరిస్థితి లేదు. నీలాంటి ఆడపిల్లలు ఎవరైతే గుడ్డిగా ప్రేమలో దిగి నిజాలు తెలిసినా కూడా పెళ్లి వరకు ఈడ్చుకుని వెళ్ళిపోయి దొంగతనంగా పెళ్లి చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది ఒక పాఠం కింద మారాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నువ్వు 6 నెలలప్పుడు ప్రేమించినప్పుడు ఎలా ఉన్నాడో 11 సంవత్సరాల పాటు పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. అతనిలో ఏం మార్పు లేదు. నువ్వే గుడ్డిగా నమ్మావు, పెళ్లి చేసుకున్నావు, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏదో కొద్దో గొప్ప ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమన్నా నిన్ను చూసుకున్నాడో ఏంటో మరి నాకు తెలియదు, కానీ ఆ ఒక్క కాన్పు అయితే నిలబడింది. దురదృష్టవంతరాలని ఆ అమ్మాయిని కన్నారు మీరు ఈరోజు. తర్వాత నీ కాన్పులు వచ్చినాయి, ఆ కాన్పులు నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు? అతను బాధ్యత తీసుకోలేదు, నిన్ను ఎక్కడికి వెళ్ళి చూపెట్టలేదు. అంటే ఏంటంటే ఒక ఆడపిల్లని ఒక బొమ్మగా చూడాలి అనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి వాళ్ళు ఆ ఆడపిల్లకి సంబంధించినటువంటి ఆ సెక్స్కే ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ ఆ కాన్పుకి కానీ ఆ ప్రెగ్నెన్సీకి కానీ పుట్టేటటువంటి పిల్లలకు కానీ ఇంపార్టెన్స్ ఎవరు అనేది ఈ ఎపిసోడ్ ఒక నిర్వచనం. కొంత డాక్టర్ కూడా నేను ఒకసారి అడిగితే కూడా నువ్వు ఒక 1 నెల రోజులు తాగడం బంద్ చేసి కలిసి ఉండండి, నిలబడుతుంది అమ్మాయికి అంటే కూడా అట్లా కూడా సరే, ఏదైనా కారణం ఒకటి అతను ఏ విధంగా సెక్స్ అనేటటువంటి కోరిక అతని మనసులో కలిగితే ఏ విధంగా ప్రవర్తిస్తాడన్నది నీకు పెళ్లికి ముందే తెలుసు. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నారంటే పెళ్లికి ముందే మీరు కలిశారు కాబట్టి. తాగటం అనేటటువంటిది కూడా నీకు పెళ్ళైనటువంటి మొదలైనటువంటి తంతు కాదు, పెళ్లికి ముందు కూడా ఉండేటటువంటి ఒక కార్యక్రమే. దాన్ని కూడా నువ్వు క్షమించేశావు. ఈరోజు తాగితే ఇలా ప్రవర్తిస్తాడండి, సెక్స్ అనేటటువంటి కోరిక కలిగితే కనుక ఇంత జంతువులా ప్రవర్తిస్తాడు అనేటటువంటి మాటలు ఈరోజు పెళ్ళి అయిన తర్వాత మాట్లాడేటటువంటి అంశాలు కాదు. నీలాంటి ఆడపిల్లలు పెళ్లికి ముందే ప్రేమించినప్పుడే అది మీకు రుచి చూశారు కాబట్టి అప్పుడే మీరు జాగ్రత్త తీసుకుని బయటపడితే కనుక ఈ కార్యక్రమం ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు. సో ఇటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే వాళ్ళే కరెక్ట్ అని అనుకుంటారు. ఇప్పటికే ఏమంటున్నాడంటే కనుక ఏ కారణం లేకుండా నువ్వు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు, ఏ కారణం లేకుండా నీ పిల్లని తీసుకుని వెళ్ళిపోయావు, నిన్ను నీ అన్నదమ్ములు ఇద్దరు కూడా నీ బ్రెయిన్లో అన్నెసరీ అన్ని నింపి నిన్ను చెడగొడుతున్నారు. ఇదంతా కూడా వాళ్ళ కుటుంబం గొడవే, కానీ నేను దేవుణ్ణి అనేటటువంటి మాట ఇప్పటికీ అతను చెప్తున్నాడు. వాళ్ళు చెప్పడం వాటినే ఇన్ని సంవత్సరాల పాటు ఆయనతో సంసారం చేసిన సార్ నేను. 2 నెలల ముందు వరకు కూడా వచ్చి వెళ్ళింది కదా ఆవిడ. పరువు పోతుంది అమ్మా. ఇక్కడ ఒకటేనమ్మా ఫైనల్ గా నేను చెప్పేది ఒకటేనమ్మా, ఇక్కడ చాలా సింపుల్ స్టోరీ. ఇక్కడ నీ సైడ్ నుంచి తప్పు ఉంది, అతని సైడ్ నుంచి ఒక వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఉంది. ఈ సైడ్ పెద్ద తప్పు సార్. అసలు అవకాశం ఇచ్చింది నువ్వు కదమ్మా. మంగ గురించి ఆలోచించుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సరే 2 నెలలు ప్రేమిస్తే ప్రేమించావు, విషయం తెలిసాక చెప్పుచ్చు కొట్టుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఈ రోజు మీ ఇద్దరి గురించి కాదు, ఆ పిల్ల గురించి ఆలోచిస్తేనే మాకు బాధ. లేదంటే కనీసం మీతో మాట్లాడేవాళ్ళం కాదు. ఇద్దరు సమానంగా తప్పులు చేశారు కాబట్టి ఇద్దరు ముందుకొచ్చి తప్పులు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. నువ్వు ఇంతకు ముందు తప్పు చేసినందుకు ఈ రోజు పిల్లని కనకుండా ఉంటే కనుక నీ నిర్ణయం నువ్వు తీసుకుని నీ దారి నువ్వు చూసుకునేటటువంటి అవకాశం ఉంది. నువ్వు కూడా తప్పు చేసి ఇక్కడ ముందుకు వచ్చావు. అతనే దేవుడు అనుకున్నావు, అతను నచ్చాడు కాబట్టి, అతను ప్రేమించాను కాబట్టి గుడ్డిగా వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఏంటంటే అతను డ్రింక్ మానేయాలి, అతని ప్రవర్తన మార్చుకోవాలి, నీతో వ్యవహరించేటటువంటి తీరును మార్చాలి. దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఏమన్నా ఇద్దామంటే మనం ఇద్దాం. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక త్యాగం చేయాలి ఇక్కడ, తప్పదు. ఆ పిల్ల గురించి మీరు ఇద్దరు ముందుకు రావాలి, త్యాగం చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇందాక నీ మాటల్లోనే చెప్పావు, ఈక్వల్గా మా అమ్మాయి తండ్రిని కావాలి అనుకుంటుంది, తల్లిని కావాలి అని అనుకుంటుంది అని అంటుంది. ఇది చాలా కరెక్ట్ పాయింట్. ఎందుకంటే కనుక ఈరోజు మీకేం కావాలి, అతనికి ఏం కావాలి అని అనుకునే దానికంటే ఆ ఆడపిల్ల ఏం కావాలి అని అనుకుంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారాల్లో ఇప్పుడు ఇదంతా తిరిగి ఆ అమ్మాయిని ఎత్తిమే పడేటట్టుంది. మీరిద్దరు ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, 2 నెలలు నీ దగ్గర ఉంటుంది, 2 నెలలు అతను తాగొచ్చి నీ దగ్గర లాక్కుని వెళ్ళిపోతే 2 నెలలు ఇక్కడ ఉంటుంది. ఆ చదువు కాస్త కంప్లీట్గా పోతుంది, భవిష్యత్తు కాస్త పాడైపోతుంది, జీవితం కాస్త నాశనం అయిపోతుంది. మీరు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోవాలి అంటే కనుక ఒక మంచి తల్లిదండ్రుల కింద ఉండటానికి ప్రయత్నం చేయండి. దానికి అవసరమైనటువంటి ప్లాట్ఫామ్ ఏదన్నా క్రియేట్ చేయాలి అంటే కనుక దానికి బతుకు జట్కా బండి ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. సార్ మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఈ కేసు నిజం చెప్పాలంటే మనం ఎటు చూస్తే ముందు మనకి కక్షిదారు అంటే పెటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ మనం అడిగినప్పుడు అతను కావాలి అని అన్నాడు, అమ్మాయి ఏమో నాకు వద్దు అని చెప్పింది. వద్దు అని చెప్పడానికి ఆమెకు ఉండేటటువంటి జస్టిఫికేషన్ ఆమెకుంది. అతను బాగా తాగుతాడు అన్నది ప్రధానమైనటువంటి అంశం. మనకు తెలుసు తాగినటువంటి వ్యక్తి తన యొక్క జ్ఞానాన్ని కోల్పోతాడు. ఆ పరిస్థితుల్లో అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు. రెండోది ఆమె పెట్టినటువంటి అభియోగము అతను సెక్షువల్ మాన్యా అని చెప్పి. అంటే దీన్ని బట్టి ఏంటి, తాగినప్పుడు అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు
సెక్షువల్గా అన్నది మనం ఒక్కసారి ఆలోచిస్తే మన ఒళ్ళు గగురుపుడుతుంది. ఈయనకున్నటువంటి అవలక్షణాల్లో ఒకటి తాగుడు కానివ్వండి, 2 సెక్షువల్ ఇది కానివ్వండి, అది ఆ అమ్మాయి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. ఇందాక ఆవిడ చెప్పినప్పుడు బిడ్డ నిద్రపోయింది అన్నది కూడా చూడకుండా ఆలోచించకుండా అతను ప్రవర్తిస్తాడు అంటే, చూడకూడనటువంటి దృశ్యాన్ని ఒక ఆడపిల్ల చూస్తే ఆ అమ్మాయికి ఆలోచనలు ఏ విధంగా మారేటటువంటి అవకాశం ఉంది, అది ఆ అమ్మాయి భవిష్యత్తు పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది అన్నది ఆలోచించినప్పుడు నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కంటే కూడా విడిపోవడం వల్ల ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండేటటువంటి అవకాశం ఉంది అన్నది మనం ఒక యాంగిల్లో ఆలోచించాల్సిన విషయం. ఇది ఎగ్జాక్ట్లీ మ్యారిటల్ రేప్కి సంబంధించినటువంటి విషయం. అంటే భార్యాభర్తల మధ్యన, అంటే ఒక వివాహం మధ్యన సెక్స్ అన్నది మ్యాండేటరీ. ఇది సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లోని, అంటే భర్త భార్యని సెక్షువల్గా సంతృప్తి పరచనందువలన భార్య డైవర్స్ అడిగినప్పుడు, లేదు సెక్స్ అన్నది మ్యాండేటరీ కాబట్టి ఈ గ్రౌండ్ మీద డైవర్స్ ఇవ్వము అనేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే భార్య కంపల్సరీ సెక్షువల్ ప్లెజర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత భార్య పైన ఉంది అనేటటువంటిది ఉన్నటువంటి చట్ట పరిధిలోని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ సెక్స్ అన్నది మ్యాండేటరీ కరెక్టే, అది వివాహంలోని అంతర్భాగము కరెక్టే. ఆ సెక్స్ అన్నది ఇద్దరికి ఆనందాన్ని, తృప్తిని, ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించాలి, ఒకరి మీద ఒకరి ప్రేమను కలిగించాలి తప్పితే ఒకరి మీద ఒకరికి అసహ్యాన్ని, శారీరకమైనటువంటి బాధను కల్పించకూడదు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు ఆ సెక్స్ అన్నది నిజం చెప్పాలంటే ఒక భయంకరమైన బాధగా మారుతుంది అని ఉమెన్ ఆర్గనైజేషన్స్ వెలిగెత్తడము, మ్యారిటల్ రేప్ను ఒక గ్రౌండ్గా చేసి మహిళని ఈ బాధ నుంచి తప్పించాలి అని చెప్పి పార్లమెంట్ అమెండ్మెంట్ వైపు వెళుతుంది. అది ఇంకా రాలేదు. అందుకనే సెక్షువల్ హెరాస్మెంట్ అన్నది ఒక గ్రౌండ్గా ఈ రోజుకి మనకు విడాకులు వచ్చేటటువంటి అవకాశం లేదు. కానీ మనకు నిజంగా అది ఒక పెద్ద బాధాకరమైనటువంటి విషయంగా మారినప్పుడు మహిళలు ఆ యాంగిల్లో కాకపోయినా దాన్ని మలుచుకొని, మీరు ఇందాక చెప్పినట్టుగా మలుచుకొని మనకు అనుకూలమైనటువంటి తీర్పు, అంటే మనం దాన్ని తప్పించుకునేటటువంటి పరిస్థితి చట్టం మనకు కల్పిస్తుంది. అది మన చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 21 ఉన్నది. అంటే మహిళ భర్త యొక్క వస్తువు కాదు, ఒక జడ్జిమెంట్ కూడా మీకు చెప్పాను నేను, వస్తువు కాదు, ఆమెని అతనికి అనుకూలంగా అతనికి కావలసినట్టుగా మలుచుకోవడానికి లేదు. మహిళకి నిజంగా డిగ్నిటీతో బ్రతికేటటువంటి అవకాశం భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం కల్పించింది. కాబట్టి ఇక్కడ ఈ కేసులో చూడండి, ఆమెకి ఎక్కడ డిగ్నిటీతో బ్రతుకుతుంది? నువ్వు రా అన్నప్పుడు రావాలి, ఒక వస్తువుగా మారి అతని యొక్క ఆశలను తీర్చాలి తప్పితే, కోరికను తీర్చాలి తప్పితే ఆమె ఒక మహిళగా కానీ, ఒక డిగ్నిటీ కానీ, ఒక మనిషిగా కానీ కూడా ట్రీట్ చేయబడతలేదు. అంటే ఇట్స్ నథింగ్ బట్ క్రూయాలిటీ. ఇక్కడ మానసికమైనటువంటి హింసకు లోనవుతుంది, శారీరక పరమైనటువంటి హింసకు లోనవుతుంది. సో అప్పుడు వెంటనే సెక్షన్ 13(1)(1)A ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద క్రూయాలిటీ కింద తీసుకొని ఆమె విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఈ కేసులో ఉంది. లీగల్ గా వాళ్ళకి అంత స్ట్రాంగ్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ లేదు. ఇంకోటి డైవర్స్ ఎందుకు అడ్వైస్ చేశారంటే, ఆమె ప్రతిసారి ఏం చెప్తుంది, గొడవలు అవుతున్నాయి, పెద్దవాళ్ళు వస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, మళ్ళీ పంపిస్తున్నారు. అది ఎందుకు జరుగుతుందంటే నువ్వు కరెక్ట్ గా చట్టంని ఆశ్రయించలేదు. నువ్వు డైవర్స్ అయ్యి అప్పుడు ఆయన రాడు, పెద్దవాళ్ళు ఇది చేయరు, కనుక యూ గో ఫర్ డైవర్స్, నీకు రిలీఫ్ వస్తుంది ఈ బాధ నుంచి అన్నది నేను చెప్పాలి. కలిసి ఉంటే వాళ్ళ ఇష్టం, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ కలిసి ఉండేటటువంటి పరిస్థితి ఆమెకు ఉందా లేదా అన్నది ఈ కేసులో. ఇప్పుడు ఫస్ట్ నన్ను అడిగితే మీరిద్దరు కలిసి ఉండడం అన్నది నాకే ఇష్టం లేదు. కానీ పాప కూడా ఒక విధంగా ఏంటంటే 10 ఏళ్ళు వచ్చేసాయి పాపకి, చిన్న పాప ఏం కాదు. మీరు ఆ పాపని తీసుకొచ్చి ఉంటే మాట్లాడే అవకాశం ఉంది కదా. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా సార్ మేడం చాలా కరెక్ట్గా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెళ్లి, నీకు చెప్తున్నా, నువ్వేదో పెళ్లి చేసుకున్నా ఆమె నా పెళ్ళాం అనడానికి నీకు లీగల్గా అసలు నీ పెళ్ళే కాదు. మిస్టర్ ఆంజనేయులు నీతోనే మాట్లాడదు, అక్కడెక్కడో చూస్తావేంటి? నీ పెళ్ళికే ఒక వాల్యూ లేదు. ఈరోజు నువ్వు వచ్చి ఏదో నా పెళ్ళం దేవత, నా దేవతలాగా నా పెళ్ళం, నువ్వు ఫస్ట్ వచ్చి చెప్పంగా నేను అలా అనుకున్నాను, అబ్బాయి ఇతను ఇంత బాధపడుతున్నాడే, నా పెళ్ళం లేకపోతే నేను ఉండలేను అంటున్నాడు, నిజంగా పెళ్ళాన్ని ఇంత ప్రేమిస్తున్నాడు అని అనుకున్నా ఒక సెకండ్. నీ ప్రవర్తనకి, నీ బిహేవియర్కి నీ పెళ్ళం ఎలా వచ్చి నీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు ఏ రైట్తో నువ్వు ఆ పాపను తీసుకొని వెళ్ళిపోతున్నావు? కేవలం ఇది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది మహేశ్వరి. సో మీ ఇద్దరిలో ఎవరి దగ్గరన్నా ఉండాలని అంటే డెఫినెట్గా నేను నీ దగ్గర ఉండాలనే ప్రిఫర్ చేస్తా. ఆ పాపని అడుగుదాం ఒకసారి పిలిచి. అలాగే మీతో ఎవరు వచ్చారు? మా అమ్మ వచ్చింది, అన్నయ్యలు వచ్చారు. మీ అన్నయ్య వచ్చారు. మీ సైడ్ ఎవరిని వచ్చారా? మా నాన్నమ్మ. పాపను మటుకు నేను ఒకసారి పిలిచి అడుగుదాం మేము ఎవరితో ఉంటుందని. ఏ సార్?
ఏం చదువుతున్నా అక్షయ? 5th. సరే, నిన్ను అడగడానికే చాలా బాధగా ఉంది బంగారం, కానీ తప్పట్లేదు లేదు. ఎందుకంటే అమ్మా నాన్న ఎప్పుడు దెబ్బలాడుకుంటారు కదా, నీకు తెలుసు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ పిల్లలకి రాకూడదు, కానీ తప్పదు. నువ్వేమరే అరే నాకు ఇలాగ ఎందుకు వచ్చింది నువ్వు అనుకోక. అందరికీ ప్రపంచంలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎంత పెద్దవాళ్ళకన్నా ఆ దేవుడికే కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. నువ్వు మటుకు స్ట్రాంగ్గా ఉండి బాగా చదువుకో. నువ్వు నీకు తెలిసినంత వరకు నువ్వు మంచే చెయ్యి. మనం మంచి చేస్తే మనకి ఎప్పుడు మంచి జరుగుద్ది. దాన్ని బిలీవ్ చేస్తావా నువ్వు? గుడ్, ఇదే బిలీవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మమ్మీ డాడీ కలిసి ఉండర్రా, వాళ్ళిద్దరు సపరేటే ఉంటారు కొన్ని రోజులు. ఓకే, ఎందుకంటే డాడీ చేసే కొన్ని తప్పులు అవ్వచ్చు, లేకపోతే మమ్మీ చేసిన కొన్ని తప్పులు అవ్వచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరిని కొన్ని రోజులు సపరేట్గా ఉండమని చెప్తున్నావు. నువ్వు మమ్మీతో ఉంటావా డాడీతో ఉంటావా నీ ఇష్టం. అలాగనే ఏది డాడీని చూడకుండా ఉండాలి మమ్మీని చూడకుండా అలాగేమీ లేదు. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నువ్వు డాడీని పిలవచ్చు, డాడీ వస్తారు, లేకపోతే నువ్వు వెళ్ళి చూడొచ్చు. అదే మమ్మీ తీసుకెళ్ళి చూపిస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఎవరితో ఉంటావు చెప్పు? ఇద్దరితో ఉంటా. కరెక్ట్ డార్లింగ్. ఇప్పుడు ఇద్దరిలో ఎవరినో ఒకరిని చెప్పాలి. నువ్వు ఎవరితో ఉంటావు చెప్పు? మమ్మీతో ఉంటా. మమ్మీతో. ఎందుకంటే నేను కూడా నువ్వు మమ్మీతో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా, ఆడపిల్లవు కాబట్టి. మమ్మీ మంచిగా చూసుకుంటుంది, మమ్మీతో ఉండు. డాడీ ఎప్పుడు నువ్వు కావాలనుకో, డాడీ మారిన రోజు మాతో చెప్పమని చెప్పా. తాగుడు ఈగుడు మానేసి రెస్పాన్సిబుల్ గా అయ్యి మంచిగా ఒక పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ మాట్లాడదు కానీ ఉండవయ్యా. సరే డార్లింగ్, నువ్వు కాసేపు బయట ఉంటే నేను మమ్మీ డాడీతో ఒకసారి మాట్లాడి నేను మళ్ళీ చెప్తా. నువ్వు ఎవరికి భయపడద్దు అక్షయ. ఓకే, నా నెంబర్ నీకు ఇస్తా, నేను బయటకు వచ్చినప్పుడు ఇస్తా. నీకు ఇట్లా రా ఒకసారి, ఇట్లా రా. నువ్వు మమ్మీగా నీ డాడీగా ఎవ్వరికి భయపడకూడదు. ఓకే, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇద్దరు నీతోనే ఉంటారు, ఎవరు దూరంగా వెళ్ళిపోరు నీకు. నువ్వు మమ్మీ దగ్గర ఉన్నా డాడీ ఎప్పుడు కావాలని వస్తారు, చూస్తారు. నువ్వు ఫోన్ చేస్తే వస్తారు. ఓకే, నీ దగ్గర ఫోన్ లేదా నేను నీకు ఫోన్ కొనిస్తా. డాడీతో మాట్లాడడానికి మట్టుకో నువ్వు ఎప్పుడు కావాలన్నా ఫోన్ చేసుకో, మాట్లాడుకో. మమ్మీ దగ్గర మంచిగా ఉండి బాగా చదువుకో. వీళ్ళిద్దరి వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏంటి మీరు చెప్పాలని. కాదు మేడం, పిల్లని ఎట్లా పడితే అట్లా వాళ్ళ అన్న పిల్లలు వాళ్ళ అన్న భార్యలు కొడితే కూడా సపోర్ట్ చేయకుండా కూర్చుంటారు. ఇప్పుడు నిన్ను నమ్మరయ్యా. నన్ను నమ్మరు కాదు మేడం, ఒక్క నిమిషం. నేను మొన్న మాట్లాడదానికి పోతే కూడా మా బామ్మారి భార్య మంచం మీద వేసి ఎట్లా పడితే అట్లా కొడుతుంది. మా అందరి ముంగట మేడం, అందరి ముంగట కొడితే కూడా సపోర్ట్ కాకుంటున్నది. నేను ఉంచాను మేడం, ఎంత కేసు అయినా ఏం లేదు, అస్సలు ఉంచా పిల్లని. ఆ పిల్లలు ఈ పిల్లలు ఒకటే సమానంగా అస్సలు ఉంచావు. అస్సలు పిల్లలు వాళ్ళు పుట్టినా కానీ సపోర్ట్ చేయకుండా ఉంటుంది ఆమె. ఇప్పుడు నేనేమంటానంటే నేను తాగకుండా ఆమెను ఏమనకుండా మంచిగా ఉంటా అన్నట్టుగానే నేను వచ్చినా ఇక్కడ. దూరం దూరం ఉంటే ఇంకా సపరేట్ గా ఒక్క నిమిషం మాట్లాడండి. దూరం దూరం ఉంటే నేను ఇంకా చెడిపోతా కానీ నేనైతే బాగుపడను అస్సలు. ఎవరిని బెదిరిస్తున్నావు? నీకు రైట్ లేదు, నువ్వు ఉంచేదేంది? సరే కేసు పెడితే కేసు కానీ నువ్వు పాప అక్కడే ఉంటుంది. నువ్వు కేసు మేము పెడతావు, నిన్ను తీసుకెళ్ళి లోపల నువ్వు పెట్టుకో. నువ్వు ఎలా పాపని తీసుకెళ్తావు చూస్తాం. నీ పెళ్ళాన్ని ఇంత హింసలు పెట్టేవాడివి, నువ్వు తాగేవాడివి. నీ దగ్గర ఏ పాప ఎవరు ఇస్తారు? నీ పాప నీ దగ్గర ఉంచారు. మీ అమ్మ ఎవరికి ఏం పెట్టుకుంది? ఏ మైండ్ లో ఏం పెట్టుకున్నారు? మా బామ్మారికి ఇట్లా అన్నాడట మొన్న. మా బుజ్జి ఆడు చెప్పి నాతోని కాలు రెక్కలు ఇరగొట్టి బత్తల మూటగాడి తీసుకుపోయి ఏ మురికాలన్న వాడెత్తా అని చెప్పిండట. వాళ్ళ కాడ ఉంటే నా బిడ్డకు సుఖం ఉండదు. మా అత్తమ్మ కూడా సరిగా, మీరు ఇంత మొత్తానికి ఇట్లా మాట్లాడినాక నేను మొత్తం మా అత్తమ్మ కూడా నా బిడ్డను సరిగా చూడదు. మా బామ్మారి భార్యలు చూడరు. ఆ పిల్లలు కూడా ఊకే కొట్లాడుతూ ఉంటారు. నాకు వీళ్ళ మీద నమ్మకలేదు. ఈమె అస్సలే వాళ్ళ అన్న పిల్లలకి వెళ్ళి మాట్లాడుతుంది కానీ ఈమెనైతే మంచిగా దగ్గర తీసుకోదు. వాళ్ళ దగ్గర తీసుకొని ఈమె దూరం పెడుతుంది. నాకు తెలుసు. నేను మొన్న 2 నెలలు ఎలా నమ్మాలి? 2 నెలలు నేను చూసిన మేడం వాళ్ళ ఇంటికాడ ఉండి. నీకెంత కూతురు, ఆమెకు అంత కూతురు కాదా?
కూతురు అయితే మరి అట్లా కొడతా అంటే ఎత్తుకొచ్చిందా ఏంది? ఒక్క నిమిషం గుడి- మేడం. గుడి మెట్ల మీద కూతురు అయితే ఎత్తుకొచ్చిందా? అట్లా ఎందుకు 9 నెలల కొడతా అంటే కన్నదా ఎందుకు లేదా? చూస్తుంది మేడం? కాదు మేడం, ఆ కూతురు కాదా ఇప్పుడు అది? కొడతా ఉంటే ఎందుకు చూస్తుంది? నా కూతురు అన్నాక నేను కూడా నా కూతురుని కొడతా ఎవరు? తప్పు చేస్తే. ఆమె కూతురు అయినా ఆమె ఇష్టం. నేను కలుపుతారా? నేను ఇక్కడ వస్తే నువ్వు కలుపుతావని మంచిగా చెప్తున్నావు. ఉంటా నువ్వు నేను తాగుడు వస్తే మానేయి. నువ్వు తాగుడు మానేసి నువ్వు మనిషిగా మారిన రోజు కలుపుతారు. నీ అంతలు నువ్వే చెప్తున్నావు. నా పెళ్ళాన్ని సరే కొడతా, మేడం, నేను ఆమె తాగుతా. ఇష్టం వచ్చినట్టు ఉండు, ఆమె ఉండని ఇక చెప్పాను నేను. తిరగని. 10 రోజులకు ఒకసారి నీ పెళ్ళ మీద అనుమానంతో ఆమె ఎక్కడైతే నేను పని చేస్తే ఒక్కసారి అక్కడికి కూడా గేట్ దగ్గర నేను బయట నిలబడతావు. పెట్టలే మేడం. నువ్వు చేసే ఆమె- ఏదో ఆమె పనులు ఇంత కన్నిటికి ఉరుకుతుంది. నీతో కలిసి ఉండే కానీ ఉప్పు తీసుకొని కొడతా అని కూడా అంటది తెలుసా? నువ్వు ఇవన్నీ నేను అనలేదా? చెప్తే నువ్వు అందరు నువ్వు చూస్తారని ఏమంటావో సపరేట్ చెప్తావు కొడతానంది. పాపను ఉంచుకోరు అన్నాక నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఎంతమంది కరెక్టేనయ్యా. నేను ఇక నేను అవును. నువ్వు మంచిగా ఉంటే ఆవిడ తిట్టిందా? నేను పడతా ఉంటే తిడుతూనే ఉంటుంది ఆమె. ఆహో నువ్వేం చేయకుండా నువ్వు తిడతావు, ఎవరు? మాత్రం ఏం నేను చేయకుండా. ఎందుకు కొడితే తిడతా పోతుందా? మేడం? ఆయన కొట్టకుండా తాగొచ్చి ఇట్లా రోడ్లేమటి ఇట్లా ప్రతిదానికి చిన్న మరి విషయానికి అదే ఆయన చెప్పు, నువ్వేం చెప్తేనే చేయకుండా తిడతావు నేను అట్లా అంటున్నా తిడతా మేడం ఆయనను. ఎట్లా ఎందుకు రోడ్లేమటి చెప్తావు? ఇంట్లో ఎక్కడ కూడా చెప్పుకోవాలి, రోడ్లేమటి బయట ఎందుకు నేను వదలలే. చేసుకోవాలి? ప్రతి అదే, చిన్న నువ్వు- విషయం కూడా నువ్వు ఇట్లా మరి అదే. రోడ్లేమటి ఎందుకు చెప్తావు? నీకు సిగ్గు లేదా, శరం లేదా, నీకు తెలివి లేదా? అది అని నేను కూడా తిట్టినా మేడం, మస్తు తిట్టినా. ఆయన ఇట్లా రోడ్లేమటి చెప్పుకోవడం వల్ల రోడ్లేమటి నేను ఎప్పుడు చెప్పలే. నేను సరే, ఓకే. ఇంట్లోనే నువ్వు చెప్పలే, నువ్వు మహాత్ముడివే. ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఏమంటుంది మేడం? నా పిల్ల ఆడ ఉంటే నా పిల్లకు మంచిగా నీ ఉండదు. పిల్ల అక్కడ ఉంటే నీకు ఇష్టం లేకపోతే కోర్టుకి వెళ్ళు, నా పిల్ల కావాలని కేసు వేసుకో. అంతే. కోర్టులో కేసు సరే ఆమెనే వేసుకోమా. నా దగ్గర పాప ఉన్నప్పుడు నీ ఆమె దగ్గర నా- నీ ఎందుకు దగ్గర ఉంటుంది ఎందుకు పాప? ఉంటుంది? నీ ఆమె దగ్గర దగ్గరే ఉంటుంది. ఉంటుంది. నా దగ్గర ఆడపిల్ల తల్లి దగ్గరే నీ ఉండాలి. దగ్గర ఉండండి. ఒకసారి వీళ్ళ అమ్మ నాన్నని పిలవండి. అలాగే వీళ్ళ అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ కూడా పిలవండి సార్. సరే వీళ్ళిద్దరి సమస్య మీకు తెలుసు. ఈరమ్మ గారు, మీ అబ్బాయిది మీ కోడలిది సమస్య మీకు తెలుసు కదా? తెలుసు మేడం గారు. తెలుసు. ఒక ఆడదానిగా ఆవిడ అనుభవిస్తున్న బాధని విన్నాక మీరు వెళ్ళి ఆ అమ్మ నువ్వు వెళ్ళి అతనితో సంసారం చేయని నేను చెప్పలేను. మీకు సరేనమ్మా. ఇంకొకటి, ఆ, పోనీ వీళ్ళ పెళ్ళి అన్నది చట్టపరంగా న్యాయపరంగా చేసుకోలేదు. ఏ విధంగానే వీళ్ళ పెళ్లి చెల్లదు. ఆ. ఓకే. సో అతనికి ఏ రైటు లేదు. మేము ఆ అమ్మాయిని సపోర్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ అమ్మాయి అతనితో పాటు మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడతారు. సో అందుకని నేనేమంటున్నానంటే ఒక 6 నెలలు నువ్వు సపరేట్గా ఉండు. లేడు అసలే. ఈ ఆటికి 13 రోజులు ఉమ్, లొల్లి అయిపోయి ఉమ్. ఒక్క రోజు కూడా మమ్మల్ని వదిని తట్టలేదు, నీ లాగని తట్టలేదు. నా భార్య కాడికి పోదాం, నా భార్య నేను తాగనిగా నేను చేయను. కాలు వదిను లేదు, తాగులు లేదు, మమ్మల్ని బాణనిచ్చడం లేదు, చేతులు లేదు. కరెక్ట్ నా అమ్మా. భార్య నేను కదా తీసుకొస్తానంటున్నాడు కదా, ఆ. దానికి ఆ అమ్మాయి ఇష్టపడాలి కదా. ఆ ఉండననడానికి కారణం ఎవరు? అతనే కదా. నాకు ఎలా ఇష్టాలు కష్టాలు నష్టాలు ఉన్నాయి అలాగే ఆమెకి ఉంటాయి. నచ్చడం నచ్చకపోవడం నాకే కదా ఆమెకి ఉంటుంది. వెళ్ళి పోవాలి సంసారం చేయాలంటే కూడా పెళ్ళాంకి కూడా ఒక ఇష్టం అనేది ఉంది. తనకి నచ్చుతుందా లేదా అన్నది ఆలోచించాలనే ఇంగిత జ్ఞానం లేని మొగుడు ఎలా అవుతాడు? ఇది ఇతన్ని చూసి మిగిలిన అంటే ఈ ప్రోగ్రాం చూస్తున్న కొన్ని లక్షల మంది తెలుసుకోవాల్సిన ఒక విషయం. 24 గంటలు ఈవిడ వెళ్ళడం, ఆయన తీసుకురావడం, మళ్ళీ కొట్టుకోవడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం. ఇదేంటి? మన జంతువులు మనుషులు? ఇలాగ వీళ్ళిద్దరూ బ్రతుకుతున్నప్పుడు ఆ పాప జీవితం ఏమైపోతుంది? ఆగమైపోద్ది మేడం గారు. ఇంకొకటి, ఆ వయసు పిల్లని తండ్రి దగ్గర ఉండడం కంటే తల్లి దగ్గర ఉండడమే ఎప్పుడు సేఫ్ అమ్మ. ఇతను తాగుతాడు, ఇతను ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరు ఎప్పుడు వచ్చి ఏ క్షణంలో ఆ పిల్ల మీద ఏం చేసినా మీరు 24 గంటలు ఆ పిల్లని చూసుకుంటూ ఉండలేరుగా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే కదా అవుతుంది. చిన్న పిల్ల తల్లి దగ్గర చూసుకున్నారమ్మా, చూసుకున్నది ఎట్లాగవుతుంది? తల్లి ప్రేమను మీరు ఇవ్వగలరా? తల్లిలాగా మీరు చూసుకోగలరా? మీరు ఎన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు? మీకు వయసు అయిపోవటం లేదా? మాకు వయసు అయిపోయి మాకు ఒక్కరు కూడా కదా? ఒక్క రూపాయి ఈ వయసులో ఆ పిల్లకి సెక్యూరిటీ సేఫ్టీ ఎక్కడ ఉంటది అంటే తల్లి దగ్గరే ఉంటది. మీరు రేపు వెళ్ళి ఏ కోర్టులో ఏ కేసు పెట్టినా ఎవరన్నా చెప్పేది తల్లి దగ్గర ఉండమని ఉంచమనే చెప్తారు, కానీ బలవంతంగా ఆ పాపని అతనికి ఇవ్వరు. బలవంతంగా వెళ్ళి పెళ్ళాన్ని కాపురానికి అయితే అతను తీసుకెళ్ళగలడా? మీరు చెప్పండి. తీసుకురాలేరు కానీ ఎట్నన్నా కాగితాలు రాసుకొని 6 నెలలు ఉండాలంటే ఉండలేరు మేడం గారు.
నేను ఈ 4 రోజులకే అది 4 అది ఏళ్ళు ఎలాగమ్మా అమ్మాయి అయినా ఇప్పుడు అడగండి, మీరు ఇప్పుడు బతిలాడుకోవాలి. మీరిద్దరు అడగండి అమ్మాయిని వచ్చి, మీరు చెప్తాను ఇక చెప్పండి. అమ్మాయి కూడా మా మాట ఎన్నడైనా తీసేయలేదు మేడం గారు. అన్నిటికీ వానికి చేసింది, చేయలేదు అనలే, మరి అందే కదా చేసింది అన్నిటికీ కదా. చేసింది. మరి మాటలు అన్నా పడ్డది, తిట్టినా పడ్డది. అది ఏదో దుర్దేశం ఎత్తిన కూర్చుంది, తాగిండు. మా కాడ వద్దంటేనేమో వాళ్ళ కాడికి పోయి నేను అక్కడనే ఉంటున్నాను బుద్ధివెల్లి కాడ రూమ్ తీసుకుండు. వాళ్ళు ఎట్ట అనుకునేది మాకు తెలియదు మేడం గారు, వాళ్ళు తిట్టుకునేది మాకు తెలియదు. నా ముసలోడు నేను ఇంత నా కాళ్ళ నొప్పులు బీబీ నాకు మేడాలతో ఏదో బతిలాడి ఏదో చేసుకొని ఒక ఇల్లు చేసుకొని ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని మంచిగా ఉండు. అన్న కాదు, మీరు వదిన కరెక్టే కాదు, చెప్పారు. ఏ అక్క కాదు, ఏ బావ కాదు, తల్లి కాదు, తండ్రి కాదు. వచ్చిన కాంచి ఆ నుంచి పంచాయతీ అయి వచ్చిన కాంచి ఇక్కడ పో తిను లేదు, తినరో లేరా అంటే లేవంగా 2 రోజులకు ఇంత బోధింటే తిన్నట్టు లేకుంటే లేదు. లేకపోతే తాగి పడుకుంటున్నాడు. ఇక తాగుడు లేదు, తాగుడు కూడా బంద్ చేసిండు. మీరు ఎందుకు అబద్ధం చెప్తారు? అమ్మ తాగకుండా ఎందుకు ఒట్టు ఉంటాడు? మేడం గారు, దేవుని మీద సత్యం, నేను పొద్దున్నే బండి దేవునికి కనిపిస్తుంది పూజ కదా, అక్కడ చేసి పైసలు కూడా ఆ బండి కూడా ఈ కాలు నడనిత్తలేదు. కాలు ఇక్కడ నేను పొద్దున్నే దేవునికి పూజ చేసి దేవునికి ఇప్పుడు మొక్కుకొని అందుకని మీరు పని చేయలేరు కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చి మీకు పని చేసి మాకు పెట్టి ఎవ్వరు మీ చేయలేదు పనులన్నీ మేడం చేసి గారు. పెట్టి చెప్పలేగా మేడం. వాళ్ళ భర్త కాదు, భార్య అడుగుతున్నా కలిసి ఏంటని. ఉంటే తల్లి ముగ్గురు కలిసి ఉంటే తాగకుండా ఇట్లా మీకు ఉండకుండా చెరువులు సార్ దగ్గర పెడతా నేను. ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటా మేడం. మీరు ఏమంటారండి? మేడం సార్ గారు దగ్గర ట్రీట్మెంట్ ఒక్క నిమిషం, తీసుకుంటా. నా ఒక్క నిమిషం. కోడలు కూడా నాకు ఎదురు మల్లలే. మామకు మంచిగానే ఉన్నది, బావకు ఏరాలకు, నాకు కూడా నా తల్లులుగా నాని కూడా నాకు షాకీర్ చేసింది, నా కొడుకు కూడా చేసింది. నేను ఎన్నడైనా నా కోడల్ని నేను కింద పెట్టి నువ్వు ఇట్టాడదాని అట్టాడదాని నేను అనలే మేడం గారు. ఈరమ్మ గారు, ముందు నేను మీకు నమస్కారం పెడతాను. మీకే ఎందుకంటే నమస్కారం పెడతా మీ నేను. కోడలికి మీరు ఆ ఇచ్చిన మర్యాద చాలా మంది ఇవ్వరమ్మా. ఆ, అంటే తెలిసినా కొడుకు ఏదో పని చేస్తాడని తెలిసినా వెనకేసుకొచ్చే తల్లులే ఎక్కువ మంది. మీలాగా నా కొడుకు తప్పు చేశాడు, నా కోడలు మంచిదని మాట్లాడే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాం. అందుకు ముందు మీకు నమస్కారం. మీకే సరేనమ్మా, నమస్కారం. నమస్తే. నా కోడలే- ఇప్పుడు ఒక్కసారి ఆయన ఏం చెప్తారో విందాం. ఆ అమ్మాయి వాళ్ళ అన్నగారు ఆయన, మీరేమంటారండి చెప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి అమ్మాయి బాధ నాకు అర్థమవుతుంది. ఆ అమ్మాయిని వెళ్ళి మీరు ఉండండి సంసారం చేయండి అని నేను చెప్పలేను. బట్ అయినా కూడా తనకి నచ్చినట్టుగానే అతనితో సంసారం కూడా చేయాల్సిన అవసరం లేదు. బట్ కలిసి ఉంటారా ఆ పాపతో? ఒక 2 నెలలు 3 నెలలు కలిసి ఉండి ఒక ప్రయత్నం చేద్దామా? నేను మిమ్మల్ని అడుగుతాను. చేద్దాం మేడం, చేద్దామా? మాకు కూడా విడిపోవాలని ఏం లేదు, అదే కలిసి ఉండాలని మేము ప్రతిసారి ఎన్నిసార్లు కూడా పెట్టినా నా బలవంతంగా నేను పంపించిన. తిట్టి లాస్ట్ సార్ మొన్న మాత్రం మేము కూడా మీ చాలా మామే కానీ మమ్మల్ని నేనే చాలా కానీ హీనంగా మాట్లాడాను. ఎన్నడన్నా నేను మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని అన్నానా? తిట్టలేదు కానీ మీకు భర్త భార్యకే చాలా ఇద్దరికి సార్లు వచ్చింది. టార్చర్ పెట్టేది ఆయన వచ్చిన మేడం. వాడే టార్చర్ పెట్టి వాడే నువ్వు అట్టానకురా ఓ పిల్ల మేము మా అత్త, బావ వాడు మేము అన్ని అత్త, దగ్గర ఉండి గ్యాస్ భార్య, కూర్చోండి. అన్ని చేసి చాలా. మీ పేరేమన్నారు మరి? రామకృష్ణ మేడం. రామకృష్ణ. అన్నదమ్ముల్లాగా ఉండాలి. మాకు ఉన్నది ఒకటే చెల్లె, మా ఊళ్ళో కూడా మా ఫ్యామిలీ ఎక్కువ లేరు కాబట్టి మనం ముగ్గురు అన్నదమ్ముల్లాగానే ఉండాలి బావా అని చాలా సార్లు చాలా మధ్యపలాడి చాలా మంచి మాటలు చెప్పినాం. వాళ్ళు అందరికి తెలుసు. అయినా కానీ ఆమె పూటకు వింటాడు. తర్వాత మళ్ళీ ఏదో మామూలుగా గొడవలు రావడం. ఇప్పుడు అదే రామకృష్ణ గారు, కండిషన్స్ అన్ని వేద్దాం. అతను తాకూడదు, సరే మేడం. ఆమెను ఏ విధంగా ఏ ఇబ్బంది పెట్టకూడదు, తనకి నచ్చితేనే మాట్లాడద్ది, కనీసం ఏదైనా మాట్లాడినా కూడా మాట్లాడదు. ఈ 3 నెలలు అతనితో ఇష్టం లేకపోతే, వింటున్నారా ఆంజనేయులు గారు? ఏ క్షణం ఏ ఇబ్బంది జరిగినా ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ మీరు ఇంకో మాట మాట్లాడకూడదండి. నేను పోలీసు లాయర్తో సహా కోర్టు ఆర్డర్తో సహా వచ్చి నేను ఆ పాపను ఆమెను మీ దగ్గర నుంచి విడదీసేసి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పేస్తా. ఎట్టి పరిస్థితుల పాప మీ దగ్గర సపరేట్గా ఉండడానికి లేదు. నేను ఏ లెవెల్ కన్నా వెళ్తా. ఇంకా తర్వాత ఒక 2 నెలలో ఒక 3 నెలలు చూడండి రామకృష్ణ గారు. మీరు వెళ్ళి మానిటర్ చేయండి. 2 రోజులకు ఒకసారి వెళ్ళి చూడండి. నా ఫోన్ నెంబర్ ఇస్తా, నా పర్సనల్ నెంబర్ ఇస్తా, డాక్టర్ గారి నెంబర్ ఇస్తా, లాయర్ గారి నెంబర్ ఇస్తా. ఏ క్షణం ఏ ప్రాబ్లం అనిపించినా డైరెక్ట్గా మీరు పాపని తీసుకొని మీ సిస్టర్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఏం చేయాలి లీగల్గా మేము మీకు చెప్తాం. వాళ్ళని విడదీసేద్దాం. ఇది పక్కగా మేడం ఆయన దూరం ఉండాలి. నమ్మి నాకు ఇన్నిసార్లు పంచాయతీ పెట్టి నమ్మించి ఇప్పుడు 3 నెలలు మంచిగా తర్వాత 3 నెలలు 2 నెలలు మంచిగా ఉంటాడు మేడం. మంచిగా ఉన్న తర్వాత ఎప్పుడు ఇంకా బాగోపోయినా ఇంకా అంతే. ఇదే 2 నెలలు 3 నెలలు మాత్రం మంచిగా ఉంటాడు మేడం. మంచిగా చూసుకుంటాడు. 3 నెలల తర్వాత మొదలు పెట్టాడు అనుకోండి, ఇదే ఏదో పని. అప్పుడు ఇప్పుడు లీగల్ గా మీకు ఇంకోటి చెప్తున్నానండి, లీగల్ గా అతనికి ఏ రైట్ లేదు. ఎందుకంటే అతనికి యాక్చువల్ గా లీగాలిటీ లేదు. మీరు అది అర్థం చేసుకోండి. ధైర్యంగా మీరు ఫైట్ చేయొచ్చు. అతను ఏమి అనడానికి లేదు. నా కూతురు నేను తీసుకెళ్తాను. అమ్మ ఈరమ్మ గారు ఒక నిమిషం రాయిస్తాం, బయట ఇప్పుడు వెళ్ళి రాయిస్తాం. అతని దగ్గర క్లియర్ గా రాయించి తీసుకుందాం. ఏదే అతను డీవియేట్ అయినా ఇమీడియట్ గా నేనే సపరేట్ చేపిస్తాం మిమ్మల్ని.
ఎక్కడ కానీ ఇప్పుడు అతను చాలా డెస్పరేట్ గా నాకు ఆవేశం మీద కావాలి అని ఉన్నాడు. సిన్సియర్ గా అడుగుతున్నాడు కాబట్టి ఒక అవకాశం ఇద్దాం అంటున్నా, ఒక ఫైనల్ అవకాశం. సరే మేడం, మీరు ఇప్పటివరకు మేము ఇచ్చినది కాలేదు. సరే ఇది మీరు ఫైనల్ ఇస్తున్నారు అంటే కదా, అంటే మీరు నేను ఇస్తున్నారు అనేది కదా. కూడా ఇప్పుడు ఏదో నేను మహాత్మురాలనో లేకపోతే ఆయన దేవుడా అట్లా కాదు, అవునవును. బట్ ఇలాగ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది చూస్తుండగా ఒకటి ఒప్పుకున్న తర్వాత ఒక మనిషిలో మార్పు వస్తుందని ఒక ఆశ. అవును. ఇది కూడా ఆ పాప గురించి, ఓకే. ఎందుకంటే ఆ పాప అమ్మ దగ్గర ఉంటానన్నా తనకి నాన్న కూడా కావాలి అన్నది ఉన్నది కాబట్టి అవును అవును. ఒక్క అవకాశం పాప గురించి ఇవ్వండి. అది 3 నెలలు అంటున్నాను, 3 నెలలు కూడా ఆగక్కర్లే. ఇప్పుడు రేపు ఎల్లుండే పిచ్చి పని చేసినా కూడా మీరు చెప్పండి, ఇదే తీర్పు, పాపని తన్ని సపరేట్ చేసేస్తాం. లేదా అతను నిజంగా మంచిగా ఉన్నాడు అనుకోండి, మంచిదే కదా, సరేనా? సరే మేడం. ప్లీజ్ మహేశ్వరి, నా మీద నమ్మకం పెట్టుకో. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా 2 రోజులు 2 గంటల్లో ప్రాబ్లం వచ్చినా చెప్పు. నేను ఇప్పుడు ఏదైతే తీర్పు చెప్పానో అదే జరిగేటట్టు చేస్తా, ఏ లెవెల్కి వెళ్ళైనా. నేను ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడే కూడా ఇక్కడ పోలీసులతో కూడా మాట్లాడాను. మహేశ్వరి, నేను ప్రాబ్లం మారిపోతా ఈ కాడికి. నేను ఎందుకంటే ఇంత మందిలో పని లేక రాలేదు. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు నీ గురించి కాదు, మేడం చెప్పే గురించి, దాని గురించి మాత్రమే వస్తున్నాను అంతే. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తాం అవును, మేడం, మాత్రానే పోనీ 10 సార్లు చూస్తాం. ఇప్పటికి తెలంగాణ ఎన్ని లెక్కలేని సార్లు మేడం. అతను ఇప్పుడు ప్రేమ మీద పిలుస్తలేడు మేడం. ఎట్లా అయినా నాతోనే ఉండాలి, నాతోనే సంసారం చేయాలి. నువ్వు చెయ్యవు కదా ఇప్పుడు 3 నెలలు నేను ముట్టుకోవడానికి లేదు, అది నువ్వు మాట్లాడడం కూడా మాట్లాడక. నువ్వు నా దగ్గర మాత్రం సంసారం చేయకపోతే నేను బతకనియను. ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని చంపేస్తా అని అన్నాడు మేడం. ఒక్కదానే ఉన్నా ఇంట్లో, వీళ్ళందరూ డ్యూటీకి వెళ్ళిండ్రు. ఆంజనేయులు, ఇప్పుడు నువ్వు అన్న మాటలే ఇవన్నీ. నేను ఇప్పుడు నిన్ను తప్పు చెప్పట్లే, నువ్వు అన్న మాటలే అమ్మాయి చెప్తుంది. సో నువ్వు ఈ 3 నెలలు నువ్వు ఎలాగ నువ్వు అంటే ఇదే 3 నెలల తర్వాత అయిపోయింది 4వ నెల ఇలా ఉంటా అంటే మటుకు కుదరదు. ఇప్పుడు ఒకటి నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఇంతకు ముందు వరకు నువ్వు ఎవరి దగ్గర ఏం చెప్పినా దానికి ఏ ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది చూస్తుండగా నువ్వు అన్నీ ఒప్పుకున్నా, మీ అమ్మగారు కూడా అన్నీ చెప్పింది. నీ సైడ్ నుంచి ఆ అమ్మాయికి ఏ నష్టం జరిగినా నువ్వు మళ్ళీ నీ పొజిషన్ ఏంటో నువ్వు అర్థం చేసుకో. ఇంకా అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఇప్పుడు నేను కూడా ఒక మాట మాట్లాడతా. ఇప్పుడు ఆమె ఇంటికా ఉండని వద్దా అంటే, ఆమె ఇష్టే ఉంటే ఇంటికా ఉండని, పోతా అంటే ఇంతకుముందు చేసిన అపార్ట్మెంట్లో పోతా అంటే పోనీ, నేను వద్దా అంటలే. ఈ 3 నెలల ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఆమెను ఏమన్నా ఏది కావాలని తీసుకొచ్చి ఇస్తా, ఆమెను ఏమన్నా మందలి. నీకు ఒకవేళ నా మీద నమ్మకం కలిగినప్పుడే నువ్వు నాతో మాట్లాడు. అప్పుడు నీతో నేను నా భార్య అని అప్పుడు నేను కూడా అంతే కదా, నమ్మకం వచ్చినప్పుడు ఓకే, నమ్మకం వచ్చినప్పుడు నువ్వు కదా సరే అసలు నీకు అప్పుడు ఈ బాధ నీ వైఫ్ నీ దగ్గరికి రాదన్న బాధేనా ఇప్పుడు నీకు? అదే నా ప్రాబ్లమ్. నాకు ఇప్పుడు శారీరకంగా నాకు వద్దు మేడం. నీకు ఒకవేళ నీకు నా మీద నీకు ప్రేమ కలిగినప్పుడే ఉండు, నేను వద్దా అంటలే. ఇప్పుడు నాకు ఎందుకంటే నా భార్య నా మటు ఉండాలి, నా పిల్లలు అదే కదా చెప్తున్నా. మళ్ళీ నువ్వు అదే ఎందుకు చెప్తున్నావు? అదే చెప్తున్నా. అదే చెప్తున్నారు మేడం కూడా అదే ఇప్పుడు మొగుడు పెళ్ళాలంటే ఓన్లీ ఏంటి పక్కన పట్టుకుంటేనే పెళ్ళం కాదు, పెళ్ళంకి చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు మళ్ళీ దాని గురించే మాట అంటే 3 నెలల తర్వాత నా పెళ్ళం నా దగ్గరికి వస్తుందా అంటే ఇప్పుడు నీకు నా మీద నమ్మకం లేనప్పుడే నువ్వు నాతో మాట్లాడు అని చెప్తాను నేను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా అర్థమయ్యే విషయమే కదా ఆంజనేయులు. 3 నెలలు నువ్వు మంచిగా ఉంటా, ఆమె ఎందుకు నీతో వచ్చి ఉండదు, నీతో ఎందుకు మాట్లాడదు? ఈ 3 నెలల మటుకు నువ్వు అసలు తనంతా తను ఇష్టపడి నిజంగా నా మొగుడు మారాడు అని నీతో మాట్లాడేంత వరకు నువ్వు ఆమెను ఇబ్బంది పెట్ట. తన ఇష్టం వచ్చిన తను ఉంటది, తను చేయాల్సిన పనులు ఒక భారీగా ఏం చేయాలో ఇంట్లో పనులు వంట పనులు చేస్తే పిల్లని చూసుకుంటుంది, ఎవరైనా పని చేసుకోవాలో చేసుకుంటుంది, వస్తుంది, తన జీవితం తను గడుపుద్ది. తనని ఇబ్బంది పెట్టక. నువ్వు ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా మటుకు నువ్వు ఎంత లెవెల్కి వెళ్తావో చూస్తే నేను వెళ్తా. ఇంకా నా సంగతి నీకు తెలిసే ఉండాలి. నేను మంచిగా ఉంటా, మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఉంటా. తర్వాత నా గురించి నేను ఆలోచించను, ఇంకా ఎంత పెద్ద గొడవకైనా దిగుతా. మహేశ్వరి ఒక్కసారి ఒక్క 2 నెలలు 3 నెలలు చూడు మహేశ్వరి, నా గురించి నీ కూతురు గురించి చూడు. నీకు ఏ క్షణం ఇబ్బంది అనిపించినా నువ్వు నా ఫోన్ చేయి. ఒక 2 నెలలు చూడు, నా గురించి చూడు, నా గురించి ఉన్నా. ఓకే సరే, బయలుదేరండి. నమస్తే. తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో, చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి. భార్య అంటే ఒక యంత్రం, ఒక మెషిన్. ఎందుకు పెళ్లి చేసుకుంటావు అంటే నువ్వు పొద్దున్న లేస్తే నాకు వంట వండాలి,
ఇల్లు ఊడవాలి, నా అమ్మని చూడాలి, నా అక్కని చూడాలి అని భార్యకి ఇట్లాంటి ఒక నిర్వచనం ఇచ్చుకునే ప్రతి మగాడు మీరు మనుషులు కాదు, మీరు జంతువులతో సమానం అనేది దయచేసి అర్థం చేసుకోండి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అలాగే మల్లేశ్వరి కూడా తనలో ఉన్న తప్పే, తను చేసిన పాపమే. అంటే అంత మంచి కుటుంబం, అంటే వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అన్న కానీ, వాళ్ళ తమ్ముడు కానీ ఆమె మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు. అంత తనని ప్రేమించే కుటుంబం ఉండగా ఇలా దిక్కుమాలిన ఒకటితో పారిపోయి పెళ్లి చేసుకొని ఏం సాధించింది? మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులు మీకు చదువు నేర్పిస్తున్నారు, మిమ్మల్ని పెంచుతున్నారు, మీకు బట్టలు కొనిస్తున్నారు, మీకు నచ్చినవి తినిపిస్తున్నారు. ఇంత చేయగలిగిన వాళ్ళు మీకు ఒక సరైన మనిషిని చూసి పెళ్లి చేయలేరా? ఆ విషయం వచ్చినప్పుడు మీరు ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి దాస్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వాళ్ళకి తెలియకుండా ఏమి సంతోషం అనుభవించాలని మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు హింసలు, మీరు బాధలకు లోనవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి తల్లిదండ్రుల కంటే, మన కుటుంబం కంటే మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎవరినో ఇష్టపడడమో ప్రేమించడంలో తప్పు లేదు. ఓపెన్గా డిస్కస్ చేయండి, పేరెంట్స్తో డిస్కస్ చేయండి. అలాగే పేరెంట్స్ కూడా మీ అమ్మాయి ఒకరిని ప్రేమించారని వచ్చి చెప్పిన రోజు ఓపెన్ హార్టెడ్గా వినండి. ఫస్ట్ ఓపెన్ మైండెడ్గా ఓకే మన అమ్మాయి ఒక అతన్ని ఇష్టపడింది, అలాగా తప్పు లేదు, వాళ్ళ మంచి చెడు తెలుసుకుంటాం అని మీరు మంచి చెడు తెలుసుకొని నిజంగా మంచి వ్యక్తి, మంచి కుటుంబం అయితే మీ అమ్మాయి ఎవరినైతే ప్రేమించిందో వాళ్ళనిచ్చి పెళ్లి చేయడానికి మీరు ప్రయత్నించండి. అలా చేసిన రోజు వాళ్ళు కూడా ఓపెన్గా మీ దగ్గర వచ్చి మాట్లాడగలుగుతారు. ఇలా మల్లేశ్వర్ లాగా దొంగతనంగా పారిపోయి పెళ్లిళ్ళు చేసుకొని ఇలాగ అన్యాయం అయిపోరు. ఇది బోత్ ఫర్ ద చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ ద పేరెంట్స్. నేను నాకు తోచిన ఒక మంచి చెప్తున్నాను, దయచేసి మీరు ఫాలో చేస్తారని. త్వరలో ఇంకో కథతో మీ ముందుకు వస్తాం. నమస్కారం.